ధనుస్సుని పూజిస్తాం, ధనుస్సుకి అభిషేకం చేస్తాం. బంగారపు ధనుస్సు నేనే చేయించా. బోడు ఆ బంగారం ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పడం, ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు ఆ విషయం చెప్పడు. ఇక్కడ రామాలయంలో ధనుస్సు నేనే ఎవడు చేయించమన్నా? నువ్వేం చేయించక్కలా. రాముడు చెప్పిన రాజ్యంలో ఉన్నట్టుగా నీతిగా ఉండు. నువ్వు ధనుస్సులు చేయించక్కలా, గొట్టాలు చేయించక్కలా, గొడుగులు చేయించక్కలా. మనం వంకరగా సంపాదించి అడ్డగోలుగా 100 కోట్లు సంపాదించి బాగా నేర్చుకున్న విద్య ఏంటంటే ఈ వచ్చిన గుళ్ళో కిరీటాలు చేయిస్తామండి, ఆ గొట్టం నేనే చేయించానని సిగ్గు లేదు చెప్పడు. ఆ బంగారం ఎలా వచ్చింది చెప్పు. ఆ బంగారం ఎలా వచ్చింది? ఎన్ని లాభాలు వేసుకుంటే వచ్చింది? ఎంత మోసం చేస్తే వచ్చింది? ఆ బంగారం గుళ్ళో పెడతావా? అది పాపం కాదు అది. అందుకే దేవుడు చాలా గొప్పవాడండి. వెంకటేశ్వర స్వామి సహా అందరూ కిరీటాలు పెడితే పెట్టించుకుంటారు. పెట్టిన వాడిని మాత్రం చెంచలగూడలోనే పెడతాడు దేవుడు ఖచ్చితంగా. ఎవరిని వదిలిపెట్టడండి. మనం అమాయకులం కావచ్చు అమ్మా, సైనికులు పోలీసులు కూడా అమాయకులు కావచ్చు. భగవంతుడు అమాయకుడు కాదు. గమనించి జాగ్రత్త. ఎవడికి పడే వాత వాడికి పడిపోతుంది. ఎన్ని కేజీల కిరీటం పెట్టినా పెట్టించుకుంటాడు. తోసేవాడిని తోసే చోటగా తోసేస్తాడు. ఇది కొట్టేస్తాడు, అది కొట్టేస్తాడు. ఇది గ్రహించకపోతే మన జీవితాల్లో ఎప్పటికీ మార్పులు రావండి. చాలామందికి నచ్చవని తెలుసుంటూ కూడా భగవంతుడు నాకు ఇంత ధైర్యాన్ని, ఇంత జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఈ యుగానికి ఇది అవసరం. అందుకే నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, నాకు ఆ ధైర్యాన్ని ఇచ్చాడు. నేను ఎక్కడ ప్రవచనం చెప్పినా ఒకే ధైర్యంతో రైలెక్కుతా. వీళ్ళు నన్ను మళ్ళీ పిలవరు అనుకుని రైలెక్కుతాను నేను. ఖచ్చితంగా నిర్ణయంతోనే మళ్ళీ నన్ను పిలవరు అనుకుని పెడతాను. కానీ ఆశ్చర్యం ఏంటంటే వచ్చిన చోటకే 3 నెలలు తిరగకుండా మళ్ళీ వస్తున్నాను నేను. అంటే వెనకాల అమ్మవారు చూసుకుంటుంది, వ్యవహారం అంతా అమ్మవారు చూసుకుంటుంది. నాకు అనవసరం అది. నా ధర్మం నేను చేస్తున్నాను. ఎవరికో నచ్చదేమో, వారెవరో తంతారేమో, కొట్టేస్తారేమో, కాల్చేస్తారేమో, ఈ బెంగేం లేదమ్మా. మహాత్మా గాంధీనే కాల్చేసుకున్న దేశం ఇది. ఎంతకంటే మనం ఏం గొప్పవాళ్ళం కాదు. ఇక్కడ పోయినా బెంగేం లేదు. కానీ నిజం చెప్పాం, నిష్కర్షగా మాట్లాడాం, సత్యం మాట్లాడాం. అప్పుడు నేను రాజమండ్రి నుంచి విమానం ఎక్కినా, గోదావరి ఎక్స్ప్రెస్ ఎక్కినా ధైర్యంగా ఎక్కుతా, చాలా హాయిగా ఎక్కుతా. నాకు నిద్ర పట్టని రోజు లేదు నా జీవితంలో. దానికి కారణం నా జ్ఞానం, నా ధైర్యం, నా నిజాయితీ అంటే లెక్క. నాకు నిద్ర పట్టని రోజు లేదు. రోజుకు హోటల్లో ఉంటాం, రోజుకు ఒకళ్ళు ఇంట్లో ఉంటాం, ఓ రోజు రైల్లో ఉంటాం, ఓ రోజు విమానంలో ఉంటాం. నాకు నిద్ర పట్టని రోజు లేదు. ఎందుకంటే నా మనసులో ఏమీ లేదు, అంత ఖాళీ. వేదిక దిగితే నమశివాయ, ఇంకేముండదు ఇక్కడ. ఏం మాట్లాడాను, దీని పరిణామాలు మాట్లాడింది అమ్మవారు. నాకు సంబంధం లేదు, నేను కేవలం మౌత్ పీస్. నాకు ఈ మైక్ మౌత్ పీస్ అయితే అమ్మవారికి నేను మౌత్ పీస్. మాట్లాడింది ఆవిడ చూసుకుంటుంది. నేను మాట్లాడవలసిందే మాట్లాడుతున్నా. ఇవాళ ఏ సభ జరిగినా రక్షణ కల్పించాలంటే పోలీసు వారు రావాలా వద్దా? వారు చెప్పినట్టు మనం వినాలా వద్దా? కుట్టే పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నాము? ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే రావాల్సింది వాళ్ళే కదండి. కర్తవ్యం. దారి ప్రమాదమైనచో దూషిన బాణమట్లు పడి దోషము కనుకొని సేవ చేస్తారు. వెంటనే వస్తారు, అక్కడ ఉంటారు, అదేమిటో కనుక్కుంటారు, చేయవలసింది చేస్తారు. ఆ మృతదేహం అయితే ఎవరికి చేర్చాలో వారికి చేరుస్తారు. లేకపోతే జేబులన్నీ వెతికి డైరీలు తీస్తారు, పరుసులు తీస్తారు. ఎలాగో అలా వాడు ఫోన్ నెంబరు, ఆధార్ కార్డు ఏదో ఒకటి తెలుసుకుని బంధువులకు తెలియజేద్దాం. ఎందుకంటే మరి ఆ చివరి చూపైనా దక్కాలి కదా భార్యకి, పిల్లలకి. కనీసం చివరి చూపైనా దక్కాలి కదా. ఆ ప్రయత్నం చేద్దాం. అని అవసరమైతే శవాన్ని మోసుకెడతారండి భుజాల మీద. సామాన్యమైన సేవ అది. అంతేకాదమ్మా, తుఫాన్లు, వరదలు. మనకి దివిసీమ తుఫాన్ దగ్గర నుంచి 96లో కోనసీమ తుఫాన్ దగ్గర నుంచి ఎంతమంది రక్షక భటులు ఎంత సేవ చేశారండి. జాతికి సహాయము నడుతూ ఆయాసము సైచి ఎన్ని రోజులు ఎంత డ్యూటీలు పెంచేసినా సరే, 8 గంటల డ్యూటీని 24 గంటలు చేసేసినా సరే, దేశం కోసం చేస్తున్నాం అని చెయ్యాలండి. జీతం కోసం చేస్తే అలా చేయలేరమ్మా. దేశం కోసం చేసిన నాడే చేయగలరు. అటువంటి సైనికులకి, అటువంటి రక్షక భటులకి సంపూర్ణమైన సహకారాన్ని అందించి, రక్షక భటుల ఆజ్ఞ అంటే రామచంద్రుని ఆజ్ఞ అని మనం భావించి నీతిగా, పద్ధతిగా మన ప్రయాణాలు, మన ప్రసారాలు అన్నీ ఉంటే దేశమంతా బాగుంటుందండి. పెద్ద విషయం కాదు. ఇప్పుడు తర్వాత 2వ భాగం. జై కిసాన్, జై జై కిసాను, జై కిసాను, జై కిసాన్. ముఖ్యంగా దేశానికే ధాన్యాగారంగా పేరు పొందిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అందున నాకు జన్మనిచ్చినటువంటి గోదావరి తీరంలో రైతుల గురించి మాట్లాడడం నాకు నా తల్లిదండ్రుల గురించి మాట్లాడినంత ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా 2 పంటలు 3 పంటలు వేస్తున్నారు. పూర్వం ఒక్క పంటే వేసేవారు, అందరికీ తెలుసు. సంక్రాంతి పండుగ రేపు ఎందుకు వస్తుందండి మనకి? మార్గశిర మాసం తర్వాత పుష్యమాసంలో. పూర్వం ఒక్క పంటే ఉండేది గోదావరి జిల్లాలో, అందరికీ తెలుసు. సారవా దాళవా అనే మాటలు తర్వాత వచ్చాయి. మా చిన్నతనంలో దాళవా విన్నా, కానీ ఓ సంవత్సరం ఉండేది, ఓ సంవత్సరం ఉండేది కాదు. దాళవా ఉంటుందా ఉండదా అని ఎప్పుడూ చర్చే. దానికి కూడా కోడి పందాలు ఉంటాయా ఉండవా అని చర్చించినట్టే. ఉంటూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాం. అలాగే దాళవా కూడా ఇచ్చేసేవారు. ఒక్కటే ఉండేది.
అది డిసెంబర్లో వస్తుంది కోతకి. ఇప్పుడు నవంబర్ డిసెంబర్ కోతలు వచ్చే రోజులే కదా. ఈ కోత కోసిన పంట బళ్ళలో, రెండేళ్ల బళ్ళలో ఇంటికి చేరుతుంది. గాదిలో పోసుకుంటారు ధాన్యం. ఎవళ్ళ చేలో పండిన పంట వాళ్ళే తినేవారు. చాలామంది రైతులకి ఎంత పట్టుదల ఉండేదంటే, మన చేలో పంట మనం తినకపోతే ఎవడ తింటాడరా అంటే వాళ్ళకి ఎంత బాధ్యత అంటే దేశం పట్ల. మనం తిని దాన్నే బాగుందన్నాక అమ్మాలి. ఇష్టం వచ్చిన సరుకులు అమ్మేయద్దు. ప్రజలంతా ఆరోగ్యంతో ఉండాలి. ఇది ఈ దేశంలో రైతు కాంక్ష. నా చేలో పంట నేను తినకుండా బయట వాడికి పెట్టడానికి నాకేం అధికారం ఉంది? అది బాగుండాలి కదా. ఇప్పటికీ మీరు పూర్వం నుంచి ప్రసిద్ధి చెందిన హోటల్స్ కొన్ని ఉన్నాయి. నెల్లూరులో కోమలా విలాసు, కాకినాడలో సుబ్బయ్య గారి హోటల్, ఇలా కొన్ని ఉన్నాయి, మీరు గమనించండి. రాజమండ్రిలో కూడా రామయ్య మెస్, విశాఖపట్నంలో రామయ్య మెస్. వీటి ప్రత్యేకత ఏమిటో తెలుసా? యజమాని రోజు ఖచ్చితంగా వినియోగదారులతో సహా భోజనం చేస్తాడు. అదే ప్రత్యేకత. యజమాని కుటుంబం అక్కడే చేస్తారు భోజనం, మన పక్కనే కూర్చుని. కల్తీ ఉండే అవకాశం లేదు. ఎంత పోతే వాడు కూడా పోతాడు కదా. యజమాని అక్కడే కూర్చొని భోజనం చేస్తాడు తరతరాలుగా. నేను అక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని కలిస్తే వాళ్ళు చెబుతారు, ఏమిటి మీరు ఇంత అభివృద్ధి చెందారు, మీ రహస్యం ఏమిటండి? ఏముందండి, మా కుటుంబ సభ్యులు ఎప్పుడు మా నాన్నగారి కాలం నుంచి మా హోటల్లోనే తింటామండి, మా ఇంట్లో ఎప్పుడు వంట వండుకోమని చెప్పాడు. అంటే వీళ్ళతో పాటే తింటున్నారు, వాళ్ళతో పాటే వడ్డిస్తున్నారు. అంటే కల్తీ ఉండే అవకాశం లేదు కదా. ప్రజలకు ఏదో అడ్డమైన ధాన్యం వండి పెట్టేద్దాం, మనకు మాత్రం శుభ్రంగా సోనా మసూరి కల్తీ లేకుండా చూసుకుందామంటే దొంగ వ్యాపారం అయింది. ఏదైనా అంతే. పూర్వం రైతులు ఎలా ఆలోచించేవారంటే, మన ఇంట్లో పంట మనం తినాలి, మన చేలో పంట మనం తినాలి, తర్వాతే మిగిలింది అమ్మాలి. పైగా మన ప్రాంతానికి అవసరమైనటువంటి పంటే పండించాలి. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్నది ఏమిటో గమనించండి. ఇది ఎంతవరకు పనిచేస్తుందో పనిచేయదో నాకు తెలియదు, కానీ నాకు ఒక్కటే లెక్క, వినకున్నను భూతహితంబు కోరి ఉచ్చరించుడు మాటకి ఈశ్వరుండైన మెచ్చును కదా అంటాడు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా సర్వభూత హితాన్ని కోరి ఒక మాట చెబితే భగవంతుడు మెచ్చుకుండటమా? నాకు ఆ భగవంతుడు మెచ్చుకోలు కావాలి, భక్తుల మెప్పుకోలు కాదు నాకు కావాల్సింది. అందుకనే చెబుతున్నా, ఇవాళ మన ఉభయ గోదావరి జిల్లాల గురించి బయట ప్రచారం ఏమిటో తెలుసా? ఓ జిల్లా చేపల జిల్లా, ఓ జిల్లా రొయ్యల జిల్లా. పేర్లు మారిపోయాయండి. ఓ జిల్లా చేప జిల్లా, ఓ జిల్లా రొయ్య జిల్లా. అన్నం పండించే నేలకి ఏ పేరు వచ్చిందండి ఈవేళ? పోనీ ఈ రొయ్యలు ఈ చేపలు ఏమైనా మనం తింటున్నామా? మొత్తం ఎక్స్పోర్ట్, మొత్తం ఎగుమతి. ఎవరు తింటున్నారో తెలుసా? ఎందుకోసం చేస్తున్నారో తెలుసా? ఎక్కడో దూరదేశముల ఎవ్వరో కొవ్వున ఒంటి నిండా మత్తెక్కిన వేళ తిందురట ఇక్కడి రొయ్యల మాంసము. ఎక్కడో దూరదేశముల ఎవ్వరో కొవ్వున ఒంటి నిండా మత్తెక్కిన వేళ తిందురట ఇక్కడి రొయ్యల మాంసము. అందుకై చక్కని పంట భూములను సాగరముల్బొనరించినారు. నీరెక్కువ ఖర్చులెక్కువ పదింతలకెక్కువ కల్మషాశ్రువుల్. మొత్తం ఉభయ గోదావరి జిల్లాల నుంచి రొయ్యలు చేపలు విదేశాలకు కూడా వెళ్ళిపోతున్నాయి. అక్కడ వాళ్ళు ఏదో శుభ్రంగా కక్క ముక్క అంటారు కదా, ఆ భాష మాకు రాదు, ఈ జన్మగా తినే యోగం కూడా లేదంతే. మరి అందుకని ఏదో పట్టేస్తాడు సీసా, అప్పుడు ఏదో ఇది తింటాడు, వాడికి అందించాలి. ఇక్కడ రొయ్యలు బాగుంటాయి అంటాడు, పశ్చిమ గోదావరి అంటే మరీ ప్రాణం పంపించమంటాడు. ఇక్కడ మనం శుభ్రమైన పంట భూమిని, రకరకాల ధాన్యాలు, అక్కుళ్ళు, కృష్ణఘాటుకులు, రాజనాలు అనేవారు వెనక. ఇప్పుడు ఆ మాటలు కూడా పోయి 14-, 16-, 20-, 14- అని డాష్ అయింది ఇక్కడ మొత్తం. అందమైన పేర్లు రాజనాలు, కృష్ణఘాటుకులు, అక్కుళ్ళు, అవండి రంభ చెక్కిళ్ళు. అదో ధాన్యం ఉండేది మా చిన్నతనంలో, రంభ చెక్కిళ్ళుట. ఆ ధాన్యం నేను తినలేదు, ఎక్కడైనా ఉంటే పెడితే తింటాను. రంభ చెక్కిళ్ళు ఏమిటో చూడాలని ఉంది. ఆ పేరు చూడండి ఎంత అందమైన పేరు, తెలుగు పేరు. రంభ చెక్కిళ్ళు, రాజనాలు, కృష్ణఘాటుకులు, అక్కుళ్ళు, ఇవండి ధాన్యం పేరు. అంటే అందమైన పేర్లు, దేవుళ్ళ పేర్లు, పురాణాల్లో పేర్లు. ఇప్పుడు అదేం లేదండి. 16-, 14-, 14-, 15- అని డాషే. వీడికి మొత్తం బిల్లు కూడా డాషే, వేసే యూరియా కూడా డాషే. అది డాష్, ఇది డాష్. ఇంట్లో వీడు భార్య డాష్ కొట్టుకోవడమే పని. ఇక్కడ భాషను బట్టే సంస్కృతి ఉంటుంది, సంస్కృతి బట్టే సంసారాలు ఉంటాయి, దాన్ని బట్టే మనశ్శాంతి ఉంటుంది. మనం ఏం పంటలు పండిస్తున్నాం, ఏం చేస్తున్నాం? ఇక్కడ అవసరమైనటువంటి ధాన్యాన్ని, అన్నాన్ని పండించకుండా పోనీ ఇక్కడ ఏమైనా తింటున్నారండి రకరకాల రాగులు, సజ్జలు, కొర్రలు, ఏమిటి అవే పండించండి, దానికేముంది? ఇవి తింటే అవే పండించుకోవచ్చు కదా. ఇక్కడ పండేవి పండించకుండా ఎక్కడో విదేశాలకు పంపడం కోసం పంటలు పండిస్తుంటే ఇక్కడ పొలాలు ఏమయ్యాయో మీకే తెలిసి. నాకు వ్యవసాయ పరిజ్ఞానం తక్కువ, నేను పుస్తకాల్లో చదువుకున్నది అప్పుడప్పుడు చూసింది.
ఇంకా నాకు ఆ వ్యవసాయం మీద గౌరవంతో మా నాన్నగారు కూడా వేదం చదువుకుని వ్యవసాయం చేశారు కదా, నేను ప్రవచనాలు చెప్పినా వ్యవసాయం నుంచి పూర్తిగా విరమించుకోవద్దని తాడేపల్లిగూడెం దగ్గర బోడపారులో 150 ఏళ్ల క్రితం మా ముత్తాత గారు కొన్న 2 ఎకరాలు ఎంత ఇబ్బంది అయినా నా పేరు అలా అట్టి పెట్టుకున్నాను. ఏం అమ్మలేదు, దాన్ని అమ్మే ప్రసక్తి లేదు. నా తరం అలా వెళ్ళిపోవలసిందే. 150 ఏళ్ల క్రితం ఎకరం 100 రూపాయలు చేసుకున్నారంటే 1871లో మా ముత్తాత గారు, నాకు 4 తరాల వెనక ఎకరం 100 రూపాయలు. ఈవేళ ఎంత ఉందో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మనం ఏమనుకుంటాం, ఆదాయం తక్కువ ఏమిటా, భూమి ధర పెరుగుతూ ఉంటే. మనం పైగా ఏం ఆదాయం వస్తుంది కదా, వచ్చేది ఉన్న వ్యవసాయాలు పాడు చేసుకుని మొత్తం చేపల చెరువులకు ఇచ్చేసాం. ఏమైపోయింది, చక్కని పంట భూములు సాగరాలు అయిపోయినాయి. 5 ఎకరాలు 10 ఎకరాలు 25 ఎకరాలు ఒకటే చెరువు, మొత్తం నీళ్లు నిండిపోయినాయి, సాగరాల్లో అయిపోయినాయి. పైగా దీనివల్ల జరుగుతున్నది ఏమిటో మీకే బాగా తెలుసు. చేపల చెరువు కింద ఓసారి వాడిన తర్వాత మళ్ళీ వ్యవసాయానికి అది పనికిరాదు. ఎన్నో మార్పులు చేసినా పనికిరాదు, కష్టమే. అంటే మొత్తం శాశ్వతంగా దాన్ని నాశనం చేసుకుంటున్నాం. మనకి డబ్బు రావడం ప్రధానంగా భావిస్తున్నాం తప్పితే దేశమంతా బాగుండడం అనేది ప్రధానం కాదు మనకి. ఇప్పుడు ఆ పైగా ఆదాయం కూడా ఎలా వస్తుంది, ముందే అడ్వాన్స్ పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. మనం చెరువు దగ్గరికి కూడా మనం వెళ్ళక్కర్లేదు, డబ్బులు ఇచ్చేస్తున్నారుగా, డబ్బులు బాగా ఇచ్చేసి ఇంట్లో ఖాళీగా కూర్చున్న తర్వాత ఏమవుతుంది, ఖాళీగా ఏం కూర్చుంటాం, 3 ముక్కలాటేద్దాం. 3 ముక్కలాట ఒట్టినే వేస్తే బాగుంటుంది, మరి పక్కన ఏమైనా మొక్క ఉండాలి అని మొక్క మొదలెట్టాం. ఆ పక్కన సీసా మొదలెట్టాం. అక్కడి నుంచి లేనిపోని వ్యసనాలన్నీ వచ్చాయి. వెనకడికి పెళ్లి కొడుకు పెళ్లి చూపులకు వెళ్ళేట, పెళ్లి చూపుల్లో టిఫిన్ అది పెట్టే కాఫీ ఇచ్చారట. మామూలుగా ఇస్తారు కదా, కాఫీ తాగాక ఒక్కపొడి వేసుకుంటారు కదా, అందుకని ఒక్కపొడి అక్కడ పెట్టారట. ఈయన వేసుకునే రకం కాదు, ఒక్కపొడి పోసుకునే రకం. అందుకని ఇలా గుప్పిడితో తీసి అలా పోసుకున్నట్ట పెళ్లి కొడుకు. అత్తగారు కొంచెం కంగారైంది, ఇది ఇంత ఒక్కపొడి తినేస్తున్నాడు ఈయన, ఒక్కపొడికే. ఇంక ఈవేళ పెళ్లి కొడుకుని చూస్తే ఏమనుకునేది ఆవిడ, పల్లెల్లోంచి ఒక్కపొడి ఇలా పోసుకుని ఏదో శనగపప్పు పోసుకున్నట్టు. అక్కడికి అంటే బాగుంటుందని అప్పటికే అత్తగారు అందుట వచ్చిన వాళ్ళతోటి ఆ అబ్బాయికి కొంచెం ఒక్కపొడి ఎక్కువ అలవాటేమో అందుట. ఆ పక్కనే తల్లిదండ్రి పెడితే పర్వాలేదు, మేనమామ కొడుకు ఒకడు వచ్చాడు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తీసుకెళ్ళకూడదు, ఎందుకంటే వాడి పిల్లని చేసుకుందాం అనుకుంటాడు వాడు. ఎప్పుడు పెళ్లి చూపుల్లో ఎప్పుడు కూడా పెళ్లి కూతురును చూపించాలి, కానీ పెళ్లి కూతురు చెల్లెల్ని పక్కన పెట్టకూడదమ్మా, ప్రమాదం. ఈ వచ్చిన సన్నాసి దాన్ని చేసుకుంటానంటాడు. ఈ అక్కగారు ఏమైపోవాలి, పెళ్లి కూతురు పక్కన ఎప్పుడు బంధువులు కానీ ఎవరైనా పెళ్లి కూతురు కంటే అందంగా ఉండేవాళ్ళని పెట్టకూడదు అసలు. ఏదో వంక చెప్పి బయటికి పంపించాలి. ఉంటే ఆ అమ్మాయి కూడా ఆ ఫిగర్ అంటాడు వీడు, ఫిగర్ అంటాడు, తర్వాత షుగర్ అవుతుంది వీడికి. అసలు దేనికోసం వచ్చావు, ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకుందాం నువ్వు చూసుకో, నీకు నచ్చితే చేసుకో, లేకపోతే వెళ్ళిపో. ఆ అమ్మాయి ఎవరు, ఈ అమ్మాయి ఎవరు, ఈ ఎంక్వైరీ ఏంటండి, నీకు నచ్చడం ఒకటే లెక్క. అందుకే చేయకూడదు. మేనమామ కొడుకు ఎవడో వచ్చాడండి, మేనమామ కూడా వస్తారు కదా, ఆయన ఏదో పిల్లనిద్దాం అనుకుంటే కుదరట్లా. అందుకని వాడు వెంటనే ఏమన్నా అబ్బాయి కొంచెం ఒక్కపొడి ఎక్కువ వేసుకుంటాడేమో అంటే పక్క నుంచి తండ్రిని చెప్పాలి, అస్తమానం వేసుకోండి, ఎప్పుడైనా సిగరెట్ కాల్చినప్పుడే వేసుకుంటాడు అన్నట్టు. అయిపోయి అది ఒకటి ఉందన్నమాట. ఇప్పుడు అంటే కొంచెం సిగరెట్లు కూడా ఉన్నాయా అండి అంటే, అబ్బాయి లేదమ్మా, మావాడు ఎప్పుడు సిగరెట్ కాల్చి మామూలు కాల్చిన, ఇప్పుడు సీసా పుచ్చుకున్నప్పుడు కాలుస్తాడు, బాగుండదు కదా. ఇంక లేనిది ఏమిటి మరి, ఒక్కపొడి వల్ల సిగరెట్ బయటపడింది, సిగరెట్ వల్ల మందు బయటపడి ఇంకెన్ని ఉన్నాయో. ఇలా ఒక వ్యసనం మరొక వ్యసనానికి పురికొల్పుతుందండి మనం జాగ్రత్త పడకపోతే. ఒక్కపొడి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు, నెయ్యి వేసుకోవాలి కానీ పోసుకోకూడదు. ప్రతి కూరలో, పప్పులో, పులుసులో అన్నిట్లో నెయ్యి వేసుకోవచ్చు, ఓ చుక్క, ఒక గరిట్లో సగం, అంతేగాని గిన్నెత్తి పోసుకుంటే అలాగని అసలు మానేయడం కూడా తప్పేనమ్మా. ఇవాళ విద్యార్థులు చాలామంది పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తినడంలా. అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నా, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి తింటేనే జ్ఞాపక శక్తి బాగుంటుంది. పూర్వం బ్రాహ్మణులు కొన్ని వేల పంక్తులు ఉండే వేదాలని 1000 ఏళ్ళు పుస్తకాలు లేకుండా ధారణ చేశారు. అంటే మా మొత్తం జ్ఞాపక శక్తి రహస్యం పప్పు, నెయ్యి. జిందాబాద్. కందిపప్పు తినాలి, అందులో శుభ్రంగా నెయ్యి వేసుకోవాలి. కూరల్లో కాస్త ఒక అరగెరటి వేసుకోవాలి, పచ్చళ్ళలో వేసుకోవాలి, పులుసులో, చారులో కూడా వేసుకోవాలి. ఒక మజ్జిగలోనే నెయ్యి వేసుకోవద్దు. నెయ్యి లేనిది అన్నాన్ని గొడ్డన్నం అంటారు. గొడ్డన్నం తినకూడదండి, అలాగా నెయ్యి ఉండాలి. కృతేన వర్ధతే బుద్ధికి శాస్త్రం చెప్పిన మాట. నెయ్యి తింటే తినవలసినంత తింటే బుద్ధి పెరుగుతుంది. దొండకాయ తింటే బుద్ధి తగ్గిపోతుంది, బెండకాయ తింటే బుద్ధి పెరుగుతుంది. అసలు మానేయకూడదు దొండకాయ, దాని ప్రయోజనాలు దానికి ఉన్నాయి, తినాలి. వారానికి ఒకసారి తినాలి, కానీ వారానికి 2 సార్లు బెండకాయ తినచ్చు, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. బెండకాయ జ్ఞాపకాన్ని, మనస్సుని, బుద్ధిని వృద్ధి చేస్తుంది. దొండకాయ కొంచెం మంద కూడా చేస్తుంది, కానీ తినాలి. దాని ప్రయోజనాలు వేరే ఉన్నాయి, మొత్తం మానేయకూడదు. ప్రతిదీ కూర తినాలి. ఏది ఎలా తినాలంటే దాని పద్ధతి. ఇదే బెండకాయని విద్యార్థులు తినాలి, మళ్ళీ ఊరికే ముసలాళ్ళు తినద్దు, అది అరగదు, కొంచెం కష్టం అవుతుంది. ఏ వయస్సును బట్టి ఉంటాయి. అలాగ మనకి పదార్థాలు లెక్క.
అందుకని ఇక్కడ మనం తినేటువంటి పదార్థాలు మన పంటలు ఇక్కడ పండిస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయి, వ్యవసాయం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది. అప్పుడు హాయిగా మనకి దగ్గర ఊళ్ళు గోకవరం వాళ్ళు రాజమండ్రి సంబంధం ఇచ్చారనుకోండి, రోజు బస్సు ఎక్కి పిల్లల్ని చూసుకురావచ్చు. ఏం వచ్చినా దగ్గర కాబట్టి అందరూ దగ్గర ఉంటారు, హాయిగా ఓ చోట ఉంటాం. ఏదైనా ఇంట్లో శుభ సందర్భం వచ్చిందంటే 100 మంది చుట్టాలు వస్తారు. ఇప్పుడు శుభ సందర్భం పక్కనట్టండి, ఎవరైనా ఇక్కడ పోయినా సరే ఆ అమెరికా నుంచి ఆస్ట్రేలియా నుంచి వచ్చేవరకు ఈ తండ్రి ఇక్కడ మంచు మొక్కల్లో పడి ఆడవలసిందే 3 రోజులు. ఎవడు రాడు, ఇక్కడ వాసన కొట్టుకుంటున్నాం. మా ఓడు రాలా, మా ఓడు రాలా, మా ఓడు రా. మీ ఓడి కంటే ముందే యమధర్మరాజు వచ్చాడు, మీ ఓడు ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక్కడికి ఎందుకు వచ్చిందండి ఇంత కర్మ? పిల్లల్ని అక్కడెక్కడో పెట్టుకుని మనం ఎక్కడెక్కడో ఉండి పోయినప్పుడు కూడా రాక, ఎందుకంటే వారు అక్కడే సెలవు లేదు. ఈ మధ్యన కొత్త టెక్నిక్ కూడా మొదలైంది. వీడియోలో చూపించండి, వీడు రాకపోగా మళ్ళీ వీడియోలో చూడటం ఏదో శుభ సందర్భంలాగా. దానక్రియలు వీడియోలో చూపిస్తారా? అంత గ్రహస్థితి మాడిపోయిందా మనకు? అంత అవసరమా? ఎవరికండి? ఇక ఎప్పుడూ రాలేని పరిస్థితిలో ఉంటే తప్పనిసరి అయ్యో నాకు చూడాలని ఉంది అంటే చూపిస్తాం. కానీ మామూలుగా ఏమిటండి, అదేమన్నా శుభ సందర్భం అందరికీ ప్రదర్శించడానికి మనసు గుండె మండిపోదా? ఈ ఆలోచన చేస్తే కాస్త చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా ఉంటాం. అందుకని పొలాన్ని హలాన్ని నమ్ముకున్నటువంటి రైతు గురించి గౌరవమైన మాటలు ఇంట్లో రావాలి ఖచ్చితంగా. వ్యవసాయాన్ని మించినటువంటి వృత్తి లేదు. వ్యవసాయం ఉంటేనే వ్యాపారమైనా సాఫ్ట్వేర్ అయినా ఏదైనా ఉంటుంది. వ్యవసాయం అంటే భూమిలోంచి పండించడం, వరి అయినా సరే, గోధుమైనా సరే, మొక్కజొన్నలైనా సరే, రాగులు, సజ్జలు, కొర్రలు ఏవైనా సరే పండించడం. అవి పండిస్తేనే కదండి మీరు ఎవరైనా రవాణా చేసేది. రవాణా చేస్తే కదండి అక్కడ తినేది, తింటే కదండి ఆరోగ్యాలు బాగుండేది, అప్పుడు కదా మనకి డబ్బులు వచ్చేది. అంటే మొత్తం ప్రపంచంలో ఉండే అన్ని రకాల వృత్తులకి వ్యవసాయమే ప్రాణాధారం. వ్యవసాయం లేకపోతే మిగిలిన వృత్తులన్నీ పడుకుంటాయి. సాఫ్ట్వేర్ ఎంత గొప్ప వృత్తి అయినా సరే, రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ వచ్చి ఎంత గొప్ప వృత్తి అయినా సరే ఏమిటి దేని మీద ఆధారపడింది? సరుకు రవాణా, దాని నిలవ, దాని ఎక్కడ ఎంత దొరుకుతుంది, ఎక్కడ కల్తీ, ఎక్కడ మంచి సరుకు ఉంది, ఎక్కడ ఏముంది చెప్పడానికే కదా నీకు సాఫ్ట్వేర్. అసలు వస్తువుల ఉత్పత్తి లేకపోతే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందండి? పని లేక. వస్తువుల ఉత్పత్తి ఉంటే సమాచారం, వస్తువే లేనప్పుడు సమాచారం ఎవరికి? ఫలానా కార్యక్రమం పెట్టాం, ఏదో ఫలానా నాయకుడు గారు వస్తున్నారు అంటే సమాచారం. ఆయన వస్తే, ఆయన రాకపోతే సభ ఏముంది, చేసేందుకే ఉంది. ఇక్కడ అసలు పంటే పండనప్పుడు నువ్వు ఏ ఉద్యోగం చేసినా ఒకటే. అన్నిటికీ మూలమైనటువంటి వ్యవసాయాన్ని మనం కాపాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా. ఇంకొక మాట, నాయకులకు కూడా నా విజ్ఞప్తి, నాకు ఎప్పుడూ మొహమాటం లేకుండా మాట్లాడడమే అలవాటు. కాబట్టి మన జరుగుతున్న భాగవతాన్ని గమనించండి. జాతికి మూల వృత్తి వ్యవసాయము, దానిని లక్ష్య పెట్టరు. జాతికి మూల వృత్తి వ్యవసాయము, దానిని లక్ష్య పెట్టరు. ఆ రైతునే బాధ పెట్టెదరు. రాయితులిత్తురు రంగుబూయగా చూతురుగాని, చూతురుగాని జీవితపు జ్యోతిని చక్కగా వెల్గనీయరు. రాయితులిత్తురు రంగుబూయగా చూతురుగాని, జీవితపు జ్యోతిని చక్కగా వెల్గనీయరు. ఆ సేతు హిమాచలము వరిచేను, ఆ సేతు హిమాచలము వరిచేను, అయినన్ కడుపెండిపోవుటే. ఎంత దౌర్భాగ్యం దాపురించిందో చూడండి. రైతుకి ఈ దేశంలో ఎవరైనా సరే వారు నిర్మాణం చేసిన వస్తువు నిర్ణయం వారు చేసుకోవచ్చండి. వారి వృత్తి ధర వారు నిర్ణయించుకోవచ్చండి. నేను ఈ రకంగా సత్కరిస్తేనే నేను ప్రవచనం చెబుతానని అనొచ్చమ్మా, నాకు అవకాశం ఉంది కదా, లేకుండా నాకు ఉంటుంది కదా. ఒక వస్తువు తయారు చేసిన వాడు ఎవడన్నా ఇది నేను ఎంతకు అమ్ముతా అనొచ్చు. కానీ దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే రైతుకి నాకు బస్తా రేటు ఇది అని ఆయన నిర్ణయించడానికి వీలేదండి. 3 దేవతలు నిర్ణయిస్తారండి ఆ ధరని. రైతుకి గిట్టుబాటు ధర కల్పించినంత వరకు ఆయన ధాన్యాన్ని ఆయనకి అవసరమైన ధరకు ఆయన అమ్ముకునే హక్కు రైతుకు కలగనంత వరకు ఎన్ని రకాల రాయితీలు ఇచ్చినా ఒకటే, ఏ పథకాలు పెట్టినా ఒకటే, అన్నీ నిర్వీర్యం అయిపోతాయి, అనుమానం ఇలా. అందుకే రాయితీలు ఇస్తారు, రంగుబూయిగా చూస్తారు, కానీ జీవితాన్ని చక్కగా వెలగనివ్వట్ల. ఇవాళ అనేక రకాల సంక్షేమ పథకాల పట్ల కూడా అనంతకోటి ప్రజా సముదాయం ఉంది. కాబట్టి నేను మొహమాట పడకుండా చెబుతున్నా, ఉచిత పథకాలకి స్వస్తి చెప్పినప్పుడే మన జీవితాలు బాగుంటాయి. చాలా సంతోషం. నా మాటకి ప్రజామోదం లభించింది. జనతామోదం అంటే జనార్దనుడు ఆమోదించినట్టే. మీకు అందరికీ నమస్కారం. ఎవరైనా మన ఓట్లు అడిగి నీకు ఉచిత పథకం అంటే, నీ ఉచితం నాకు అక్కర్లేదు, నువ్వు అవినీతి లేకుండా బతకమని చెప్పండి ఆ వచ్చిన వాడిని చాలు. నీ ఉచితం నాకు అక్కల, నువ్వు నీతిగా బతుకు, అసలు నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు చెప్పు, సంపాదించుకుంటూ పో, వెనక్కి పో అని చెప్పండి. సేవ చేయడానికి వచ్చానంటే ఇదివరకు ఏం చేసామని అడగండి.
ఒకళ్ళే సేవ చేస్తారు, అది కూడా ప్రతి నియోజకవర్గంలో ఒక్కరే సేవ చేస్తారు, ఇంకెవరిని చేయనివ్వరండి. వారి తర్వాత వారి అబ్బాయి చేస్తారు, వారి అబ్బాయి తర్వాత వారి మనవడు చేస్తారు. మనం ఇక్కడ బానిసల్లా పడి ఉండాలి. ఇక్కడ మొత్తం వారసత్వం 2 రాష్ట్రాల్లో వ్యాపించేసింది మొత్తం. అంతే బాబు, ఇవేమీ వద్దు, చదువు చెప్పండి చాలు, అప్పుడు శుభ్రంగా నడుస్తుంది వ్యవస్థ. అప్పుడు మన కుటుంబాలతోనే మనం హాయిగా ఉంటాం. అలా ఉండాలి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి చదువు సంస్కారం ముఖ్యం. నువ్వు డబ్బు సంపాదించడం కంటే తల్లిదండ్రులని బాగా చూసుకున్నావా, పెళ్లి చేసుకున్నటువంటి భార్యని ప్రేమగా చూసుకుంటున్నావా, నీకు కలిగిన పిల్లలకి నువ్వు బాధ్యత వహిస్తున్నావా, ఈ సంస్కారం చదువు ద్వారా వస్తుందా లేదా అనేది మనం గమనించాలి కదా ఖచ్చితంగా. ఆ మాటలే మనం అడుగుతూ ఉంటే మార్కుల కంటే ఇది ముఖ్యం రా అబ్బాయి, మానవత్వం ముఖ్యం అని మనం అడగగలిగితే విద్యా వ్యవస్థ మొత్తం బాగుంటుందండి. అంతా మన జ్ఞానం మీద ఆధారపడింది. మనమా అజ్ఞానంలో ఉన్నాం. ఏదో వచ్చేస్తే చాలు అనుకుంటున్నాం, ఏం జరుగుతుందో గమనించట్లా. అందుకని ఆ ధోరణి నుంచి బయటపడాలి. ఈ రాయితీలు, రంగుబూయడాలు, సంక్షేమ పథకాలు ఇవన్నీ మాకు వద్దు మర్రో, మా జీవితాలను జ్యోతిలా వెలగనేయండి. అంటే రైతులు అడగాల్సిన మాట, మా గిట్టుబాటు ధర కలిగించండి. మీ సొమ్ములు మీరు అమ్ముకుంటున్నారు, మీ వస్తువులు మీరు అమ్ముకుంటారు, మీ విద్యను మీరు అమ్ముకుంటారు, మా పంటను అమ్ముకుందుకు మీరేమి నిర్ణయిస్తారు? ఇక్కడ ప్రతిసారి 100 రూపాయలు పెంచాం, 100 రూపాయలు పెంచాం. ఎన్ని వందలు పెంచితే ధాన్యం బస్తాకి ధర సరిపోతుందండి? ఇవాళ ఎకరానికి ఎంత పెట్టుబడి అవుతుందో, ఎన్ని అప్పులు అవుతున్నాయో అన్నీ తెలుసునమ్మా. ఆ పెట్టుబడి ఎక్కడి నుంచి వస్తుంది? ఖచ్చితంగా. అంచేత రాయితీలు, రంగుబూయడాలు కాదయ్యా, వ్యవసాయానికి కావాల్సింది గిట్టుబాటు ధర ఇచ్చేలా చేస్తే మిగిలినవన్నీ మేమే చూసుకుంటామని చెప్పగలగాలి. లేకపోతే ఎలా ఉందంటే 10 రోజుల క్రితం నేను చూశాను, మన 2 రాష్ట్రాల్లోనే ఒక చోట ఏడాదిగా వర్షాలు లేవుట జిల్లాలో, ఏడాదిగా. ఇక రైతు అండి, పత్రిక వాళ్ళు వచ్చి ఫోటో తీస్తుంటే పాపం నాకు ఫోటో గురించి ఏడుస్తున్నాయండి పాపం. ఇలా పెట్టుకున్నాయన కళ్ళు ధారగా కన్నీళ్లు గారుతున్నాయండి. ఏంటంటే ఏడాదిగా వర్షాలు లేవండి, 12 ఎకరాల్లో పంట వేసాం, కౌలుకు తీసుకుని అంతా ఎండిపోయిందండి అన్నాడు. పత్రికలో ఫోటో చూస్తే కవిని కాబట్టి నాకు ఆవేశం, ఆవేదన తట్టుకోలేక పద్యం వచ్చింది వెంటనే. కంట తడియగాని పంట తడియలేదు, బువ్వబెట్టు నోట బూడిదబడే. కంట తడియగాని పంట తడియలేదు, బువ్వబెట్టు నోట బూడిదబడే. కంటి నీటితోనే పంట తడుపునేమో, కంటి నీటితోనే పంట తడుపునేమో. భూమి శాపమిడును భూపతులకు, భూమి శాపమిడును భూపతులకు. అది పైన రైతులు సాధారణంగా ఈ చేతులు లేని బనిహిని వేసుకుని ఈ టర్కీ టవలో ఏదో పైన ఉంటుంది కదండి, పాపం అతను ఏం చేయలేక పత్రికల వాళ్ళకి వచ్చి చేలోకి వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఏడుస్తున్నాడండి ధారగా. కంటి నీరు పడుతోంది కానీ పంట తడియడానికి నీరు లేదే. చివరికి రైతు కంట తడితోనే పంట తడుపుతాడేమో కన్నీళ్లతోటి. అది భూమి మొత్తానికి శాపం కదా. నేను కవిని కాబట్టి పద్యం వెళ్ళగలిగానమ్మా, అంతకంటే నేనేం చేయను. కానీ నాకు భగవంతుడిచ్చిన మరో ఆయుధం. నా కావ్యాల్లో సాగర ఘోష ఎంత ప్రసిద్ధమైందో, నా అవధానాల్లో సహస్రావధానం ఎంత ప్రసిద్ధమైందో, నా ప్రవచనాల్లో సామాజిక వ్యాఖ్య అంత ప్రసిద్ధమైంది. ఇవాళ నన్ను చెప్పమని అడుగుతున్నారు అంటే మీరు జీవితాన్ని జోడించి చెబుతారు కాబట్టి మీ ప్రవచనాలంటే మాకు ఇష్టమండి అన్నారు. చాలామంది ఇవాళ యువతరం సహా మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మా బతుకుని నిలబెట్టారు, మేము మనశ్శాంతిగా ఉన్నాం, ఆనందంగా ఉన్నాం, ఇది నాకు కావలసిందమ్మా. మొన్న గన్నవరం విమానాశ్రయంలో కాసేపు అక్కడ కూర్చుంటే యువ దంపతులు వచ్చారండి. నాకు కళ్ళనీళ్ళు వచ్చాయి నిజంగా. వాళ్ళు అన్నారు, మాకు పెళ్ళి 3 ఏళ్ళు అయిందండి, కానీ ఏడాదికే విడిపోయామండి, ఏవో అహంకారాలు వచ్చాయండి. ఈ ఏడాదిలో 6 నెలలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు మీ ప్రవచనాలు విన్నామండి, మళ్ళీ కలిసి ఆనందంగా ఉన్నామండి అన్నారు. ఇంతకంటే ఒక ప్రవచనకర్తకు కావాల్సింది వేరే ఏదన్నా ఉంటుందా? కలకాలం ఇలా ఉండండి తల్లి, నాకు మనవణ్ణి కూడా చూపించండి అన్న. అది ఇంకా కలిపేస్తుంది కాబట్టి మనుషులు. మీరిద్దరు ఇలా విడిగా ఉంటే అలాగే నాకు మనవణ్ణి కూడా చూపించండి అమ్మ అన్న. పరవశించిపోయిందా ఇల్లాలు, చిన్నపిల్ల. స్పష్టంగా చెప్పింది ఆ అమ్మాయి. 3 ఏళ్ల క్రితం పెళ్ళి అయిందండి, ఓ ఏడాది బాగానే ఉన్నాం, ఏవో అహంకారాలు వచ్చేయండి, నేను చెప్పుకుంటున్నాను, నా తప్పు ఆయన తప్పు అన్నీ ఉన్నాయండి, ఆయనది కాదు నాది కూడా ఉందండి. కానీ మీ మాటలు విని మేము మేల్కొన్నాం, మేము తెలుసుకున్నామండి, మళ్ళీ కలిసామండి, 6 నెలల బట్టి సుఖంగా ఉన్నామండి, మమ్మల్ని ఆశీర్వదించండి అంటే నా కొడుకుని కోడల్ని ఎంత ప్రేమతో ఆశీర్వదించానో అంత ప్రేమగానే ఆశీర్వదించానమ్మ వాళ్ళని. మీరు బాగుండాలి. మాటల ప్రభావం ఇంత ఉంటుందంటే ఎందుకో గమనించండి. నేను ప్రవచనాలు 15-20 ఏళ్ల క్రితమే మొదలుపెట్టిన సమాజాన్ని, జీవితాన్ని జోడించి చెబుతుంటే కొందరు పెద్దలు ఆక్షేపించారు. అనేక విషయాలు చెబుతారండి, అసలు చెప్పరండి, ఎక్కడెక్కడికి వెళ్ళామమ్మా, నేను జీవితాన్ని దాటి ఎక్కడికి వెళ్ళాలా?
జీవితాన్ని దాటి ఎక్కడికి వెళ్ళా. ఇవాళ జై జవాన్ జై కిసాన్, నేను జవాన్ని కిసాన్ని విడిచిపెట్టి ఆకాశంలో ఏం విహరించట్లేదు నేను. మన జీవితం లేకుండా జవాన్ ఉంటాడా, కిసాన్ ఉంటాడా? జీవితం లేకుండా దేవుడు ఏమిటండి? జీవుడు లేకుండా దేవుడు ఉంటాడా? జీవుడే దేవుడు. జీవో దేవ సనాతన, శంకరాచార్య చెప్పిన మాట నేనేమిటి చెప్పేది ఇక్కడ. దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన చదివేది అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. ఏ జీవుడు మీతో మాట్లాడుతున్నాడో, ఏ జీవుడు మీలో ఉండి నా మాటలు వినేలా చేస్తున్నాడో ఆ జీవుడే దేవుడు. ఆ జీవుడే దేవుడు. ఎందుకు మనం గ్రహించలేకపోతున్నాం? ఆ జీవుడికి పేరెట్టాం, ఆ జీవుడికో రూపం ఉంది, ఆ జీవుడికో కులం పెట్టాం, ఆ జీవుడికో పేరెట్టాం, ఆ జీవుడు పొడుగన్నాం, పొట్టన్నాం, అదన్నాం. ఈ దరిద్రాలన్నీ తీసేస్తే ఆ జీవుడే దేవుడు. దాన్నే ఏమన్నాడు శంకరాచార్య. మరి జీవుడు దేవుడైతే జీవుడు ఆ విషయం ఎందుకు గ్రహించలేకపోతున్నా అంటే శంకరాచార్య స్వామి చక్కని ఉదాహరణ చెప్పారు, తేలిగ్గా అర్థమైపోతుంది. చదివేది అజ్ఞాన నిర్మాల్యం. మీరు శివాలయానికి వెళ్ళండి, శివాలయానికి వెళ్ళండి. పొద్దున్న 9 వెళ్ళారనుకోండి, అప్పటికే అభిషేకం చేస్తారు, పూజ చేస్తారు, నిర్మాల్యం అంటారు, ఆకులు అవన్నీ పెడతారు కదా. కానీ ఆ నిర్మాల్యం అక్కడ ఉన్నంతకాలం మీకు శివలింగం స్పష్టంగా కనపడదు. పైన ఆకులు పువ్వులు ఉంటే ఎలా కనపడుతుందండి? అదే ఇంకా కొంచెం ముందే, అభిషేకం కూడా కాకముందే మీరు వెళ్ళారనుకోండి, అభిషేకం అయి ఇంకా పువ్వులు అవి పెట్టకముందు స్పష్టంగా నీళ్ళన్నీ జారిపోయి శివలింగం స్పష్టంగా కనపడుతుంది. అంటే నిన్న పూజ చేసిన పూజా ద్రవ్యాల పైన ఉంటే శివలింగం స్పష్టంగా కనపడదు, అంతే కదా. నీలో జీవుణ్ణి కూడా దేవుడನ್ನು నువ్వు గుర్తించాలంటే నిన్నటి జ్ఞాపకాలన్నీ వదిలిపోవాలి, నిన్నటి జ్ఞాపకాలన్నీ వదిలిపోవాలి. అప్పుడు వర్తమానం మీద దృష్టి పెడతావు, నువ్వే శివుడవుతావు, నువ్వే శివుడవుతావు. మనం శివుడని మనం ఎందుకు గ్రహించలేకపోతున్నామంటే నిన్నటి జ్ఞాపకం, మొన్నటి జ్ఞాపకం, 10 ఏళ్ల క్రితం జరిగిన సన్మానం, 20 ఏళ్ల క్రితం జరిగిన అవమానం అన్నీ గుర్తు చేసుకుంటూ కూర్చున్నాం ఇక్కడ పని లేకుండా. అందుకే మనం శివుడని తెలుసుకోలేక జీవుడిలా ఉన్నాం. మనం ఎక్కడిదక్కడే వదిలేసి ఎప్పటిదప్పని పొందాలి అంటే మనం పెడుతున్న కష్టాలు, పొందుతున్న కష్టాలు రెండూ తెలుసుకోవలసిందే. మనం కేవలం కష్టాలు పడుతున్నాం అన్నది, కష్టాలు పెడుతున్నాం కూడా. మనము మోసపోతున్నాం, ఎదుటి వాళ్ళని మోసం చేస్తున్నామండి. విచిత్రంగా తాను మోసపోతూనే ఉంటాడు, మళ్ళీ మోసం చేస్తూనే ఉంటాడు. మన జీవితం ఎలా ఉంటుందంటే విచిత్రం. శంకరాచార్య స్వామి ఒక ఉదాహరణలో చూస్తారు. పాము కప్పను పట్టుకుందిట. కప్ప పాము నోట్లో ఉందిట. ఇంత బాదురు కప్ప అంటే లావుగా ఉంది. కప్ప పాము నోట్లో ఉందండి. పాము ఇలా పట్టుకుంది, కొంచెం మింగలేకపోతుంది, ఎందుకంటే లావుగా ఉంది కదా. అని ప్రయత్నిస్తుంది. ఈ కప్ప ఏం చేస్తుందంటే తాను చచ్చిపోతున్నానని తెలుసుండు కూడా, పాము నోట్లో ఉన్నానని తెలుసుండు కూడా తన కళ్ళ ముందు ఎగురుతున్న ఈగని మింగే ప్రయత్నం చేస్తుందట. ఈ కప్ప ఎంత అజ్ఞానంలో ఉంది, ఎంత అజ్ఞానంలో ఉంది. తను పాము నోట్లో ఉందా, కాసేపట్లో గుటకాయ స్వాహ అయిపోతుందా? అయినా సరే ఈ కాసేపట్లో ఆ పక్కన ఈగని మింగేసి, ఈ ఈగని మింగి ఏం చేస్తుందండి? ఇది ఏం అనుభూతి పొందుతుంది? జీవితమే పోతుంటే మనం అలాగే ఉంటాం. మనం ఓ పక్క మోసపోతూనే ఉన్నాం, ఇందులోనే ఇంకోటి మోసం చేసేద్దామని చూస్తూ ఉంటాం. మనం ఎంత అమాయకత్వం, ఎంత అజ్ఞానం. మన జీవితమే అశాశ్వతం. పాము నోట్లో కప్పలా ఉంటే ఎప్పుడు పోతామో తెలియకుండా ఉంటే సర్వసైన్యాధ్యక్షుడికి దిక్కు లేదే. హెలికాప్టర్ ఎక్కిన తర్వాత మనకేమైనా గ్యారంటీ ఉందా? ఇక్కడ ఈ సత్యలోగా ఏదైనా మంచి పని చేయాలి కదా, త్యాగం చేయాలి కదా అని ఆలోచించాలి. కానీ ఈలోగానే మరి సంపాదించుకోవాలి, 4 రాళ్ళు వెనకేసుకోవాలి. వెనకేసుకోవడం మానేసి ఈ మధ్య ఏం చేస్తున్నారో తెలుసా? ఆ 4 రాళ్ళు గాల్ బ్లాడర్లో వేసుకుంటున్నారు. బాగా మొత్తం ఆపరేషన్లు జరుగుతున్నాయి అందరికీ. గాల్ బ్లాడర్లో రాళ్ళు ఈవేళ ప్రధాన సమస్య. మీరు గమనించండి, క్యాన్సర్ ప్రధాన సమస్య అయిందమ్మా. క్యాన్సర్ వస్తే ఈవేళ కాబట్టి రేపు మనిషి క్యాన్సర్ వెళ్ళిపోవడమే, పూర్తిగా బతకడం అనేది కష్టంగా ఉంది పరిస్థితి. పైగా వీడు వెళ్ళిపోవడం కాదు, వీడితో పాటు 10 ఎకరాల పొలం వెళ్ళిపోతుంది. అన్ని ఆపరేషన్లు అన్నీ కదా, కీమోథెరపీ, ఆ థెరపీ, ఈ థెరపీ, ఎడతెరపీ లేకుండా థెరపీలే వరుసగాను చేసేసి మొత్తం అమ్మించేస్తున్నారు. కానీ ఈ క్యాన్సర్కి, ఈ గాల్ బ్లాడర్లో రాళ్ళు పేరుకోవడానికి, ఇప్పుడు అందరికీ జనాభాలో సగం మందికి పైగా ఉన్న మధుమేహానికి, రక్తపోటుకి ప్రధాన కారణం ఏమిటో తెలుసా? భౌతికం కాదండి, మానసికం. ఆందోళన ప్రధాన కారణం. ఆందోళన కనుక మనం తరిమేయగలిగితే మధుమేహం ఉండదు, రక్తపోటు ఉండదు. భగవంతుడు దేవల నాకు ఆ 2 ఎందుకు లేవు అంటే నాకు ఏ ఆందోళన లేదు మనస్సులో. ఇంత ధైర్యంగా, ఇంత జ్ఞానంతో మాట్లాడినా కూడా ఎవరేం చేస్తారనే భయం లేదు. నేను మీరేం అనుకోకపోతే, బడాయి అనుకోకపోతే, ఈ క్షణం ఈ వేదిక మీద నా ప్రాణం పోతే ఆ ఊపిరి నమశివాయ 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 అని నినదిస్తుంది. నాకేం సందేహం లేదు ఆ విషయం. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెప్పాలి, ఇంకా ఏదో పొందాలి, ఇవన్నీ నాకు మనస్సులో లేవమ్మా. ఈ క్షణం నాది, మరుక్షణం ఎవరిదో నాకు తెలియదు. ఈ ధోరణతో మీరు ఉండగలగాలి ఖచ్చితంగా. అప్పుడు మనశ్శాంతిగా జీవితం అంతా హాయిగా ఉంటారు. ఓ 10 ఏళ్లకు సరిపడ ప్రణాళికలు వేయకండి అనవసరంగా. 10 ఏళ్ళు మనం బతుకుతామనే గ్యారంటీ ఏం లేదు ఇక్కడ.
ఈవేళ గడిచింది ఆనందంగా ఉన్నాం. అలాగని ఈవేళ గడిస్తే చాలు కదా అని దుర్వ్యసనాల పాలవ్వకూడదు. తాగేవాడు కూడా ఇలాగే అనుకుంటాడు, రేపు ఉంటామో ఉండవో ఈవేళ తాగేవే అంటాడు. దానికోసం వాడుకోకూడదు. దీన్ని వాడుకోవలసింది దేనికో దానికి వాడుకోవాలి. అంతేగాని రేపు ఉంటామో ఉండమో ఈవేళ ఖర్చు పెట్టేయి అలాంటప్పుడు ఆలోచన వస్తే రేపు ఉంటాం అప్పుల పాలవుతామనే ఆలోచించాలి. ఎక్కడంటే వైరాగ్యం ఎక్కడ మృత్యువు సిద్ధంగా ఉంది అంటే మనం నీతిగా ఉంటాం, ధర్మంగా ఉంటాం. ఎందుకు అధర్మం చేయాలి, ఎందుకు అక్రమంగా సంపాదించాలి, ఈ ఆలోచన వస్తే చాలు. అప్పుడు దేశంలో అన్ని రంగాలు బాగుంటాయి ఖచ్చితంగా. ఆ ఆలోచన రావడం కోసమే ప్రసంగం. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఏ పంటలు అవసరమో అవన్నీ వేయండి. ఒకటే చూసుకోకండి. ఎంతసేపు వరి మంచిదే, కానీ తెలంగాణలో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. మేము చూస్తున్నాం రోజు. ఈవేళ హైదరాబాదులో పరిస్థితి వార్తలు చూస్తుంటే రోజుకి 2 రైతులు ఆత్మహత్యలండి, రోజుకి 2 బయటపడుతున్నవి. ఎందుకంటే ధాన్యం కొనేవాళ్ళు లేక, పండిన ధాన్యాన్ని కాపలా కాయలేక. ఇదివరకు ధాన్యం అక్కడ పండేది కాదు, మొక్కజొన్నలు. అందుకే మీరు తెలుగు తల్లి విగ్రహం గమనించిన వాడు దెబ్బలాడి వేరే తల్లిని పెట్టుకున్నారు కదా, తెలంగాణ తల్లి. తెలుగు తల్లికి తెలంగాణ తల్లికి తేడా ఏమిటండి? తెలుగు తల్లి చేతుల్లో వరి కంకులు ఉంటాయి, తెలంగాణ తల్లి చేతుల్లో మొక్కజొన్న కంకులు ఉన్నాయి. ఇప్పుడు ఆశ్చర్యం ఏమిటంటే వరి కంకులే అక్కడ కూడా బాగా పండుతున్నాయి. ఎందుకంటే నిజమే, మనం చేసిన అభివృద్ధిని మనం చెప్పుకోవాలి. కాళేశ్వరం ప్రాజెక్టులు కట్టారు, ఖాళీగా కూర్చోలేదు ఆ ప్రభుత్వం వాళ్ళు. మంచి ప్రాజెక్టులు కట్టారు, నీళ్లు అందుతున్నాయి. 1 కోటి ఎకరాలకు పైగా నీరు అందిస్తున్న, 1 కోటి కాకపోతే 1,00,000 అయినా అందుతోంది. పంటలు బాగా పండుతున్నాయి. తెలంగాణలో ధాన్యం విపరీతం కాబట్టి కొనేవాళ్ళు లేరు ఈవేళ. మన పరిస్థితి ప్రాజెక్టులన్నీ ఎక్కడ పడుకున్నాయో అందరికీ తెలుసు. ప్రభువుల వారి దయాన్ని పడుకున్నాయి. దేనికి చలనం లేదు ఇక్కడ ముందుకి. ఎందుకని దేని మీద దృష్టి పెట్టాలో దాని మీద పెట్టకపోతే అలాగే ఉంటుంది పరిపాలన ఎక్కడైనా సరే. ప్రజల క్షేమం మీద, దీర్ఘకాలికమైన ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టి దాని ప్రకారం ఏమి సాధించాలో అది సాధించి తీరాల్సిందే. అందుకని పక్క రాష్ట్రంలో అభివృద్ధిని చూస్తున్నాం మా కళతో. కానీ అక్కడ వస్తున్న సమస్య ఏమిటంటే ఎప్పుడూ పండించిన వరి వాళ్ళు ఎక్కువ పండించడం వల్ల అక్కడి నుంచి రవాణా లేక, ఎవరు కొంటారో తెలియక ఏవో తగాదాలు వచ్చి మొత్తం మీద రైతులు ధాన్యం ఇలా కళ్ళాల మీద ఆరబోసి, గొడవల దగ్గర ఆరబోసి వాటి మీదే పడుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎక్కువ పండి అక్కడ నష్టపోతున్నారు. ఇబ్బందులు పడి చేపల చెరువులకు మొత్తం అంకితం చేసి ధాన్యం లేక ఇక్కడ నష్టపోతూ ఉన్నారు. 2 విధాల నష్టమే జరుగుతుంది. చిత్తశుద్ధి లేని అధికారుల వల్ల, చిత్తశుద్ధి లేని వ్యవహారాల వల్ల. అందుకని పంటలు కూడా మనమే మేలుకుని ఏం చేయాలి అంటే వరే అని పట్టుకుని కూర్చోకుండా ఏది జనం తింటున్నారు, ఏది అవసరం, ఇంకో పంట వేస్తే ఇవాళ పత్రికలో చూశాను నేను. టమోటాలు వేసేట ఒక ఆయన పెట్టిన పెట్టుబడికి 3 రెట్లు లాభం వచ్చిందండి. 3 రెట్లు లాభం. అది కూడా టమోటాలు ఆయన కేజీ 60 రూపాయలకే అమ్మాడు, 130 రూపాయలకి అమ్మలేదు ఆయన. మార్కెట్ 60 రూపాయలకి అమ్మితే 3 రెట్లు లాభం వచ్చిందండి. ఆయన ఏదో 10 లక్షలు పెట్టాడు, 30 లక్షలు వచ్చిందండి మొత్తంలో. కౌలుకు తీసుకున్న పొలానికి కౌలు కూడా ఇచ్చేసాడు, ఆనందంగా ఉన్నాడు. అలా కూరగాయలు, పండ్లు లాంటివి బాగా పండించే ప్రయత్నం చేయాలి. రైతులను నా సోదరులుగా భావించి చెబుతూ ఉన్నా. నేను కూడా ఒక అవధానానికే పరిమితం అయ్యాను అనుకోండి. అవధానం కొంతమందికి ఎక్కుతుంది, కొంతమందికి ఎక్కదు. అవధానం పండితులకి ఎక్కినట్టుగా పామరులకు ఎక్కదు. అందుకని అందరూ పిలవరు. అవధానంతో పాటు నాకు ప్రవచనం కూడా ఉంది కాబట్టి ప్రవచనం ఎక్కని వాళ్ళు లేడు, అందరూ పిలుస్తారు ఖచ్చితంగా. ప్రతి పండక్కి ప్రవచనం పెట్టించుకుంటారు. జీవితాంతం ప్రవచనాలతో హాయిగా గడిపేయచ్చు. 2వ వృత్తి నేను కూడా ఎంచుకున్నాను కదా. కేవలం కావ్యాలు రాస్తూ కూర్చున్నాను అనుకోండి, పుస్తకాలు ఎవడో చదవడు. అంటే కావ్యాలు రాశాను నేను, ప్రవచనాలు చేశాను, అవధానాలు చేశాను. అలాగే రైతులు కూడా వరి పండించాలి, టమోటాలు పండించాలి, పళ్ళు, రకరకాల పళ్ళు పండించాలి, బత్తాయి తోటలు వేయాలి, నారింజ తోటలు వేయాలి. ఏది అవసరమో అది వేయాలి, ఏది ఎక్కువ డిమాండ్ ఉందో అది వేయాలి. ఎంతసేపు మా పూర్వం నుంచి ఇదే చేస్తూ కూర్చున్నాం, ఇదే చేస్తా, చావేనా రేవేనా ఇది అంటే చావే అవుతుంది, రేవు అవ్వదు ఇంకా. అందుకని కాస్త కొత్త పంటలు, నేలబారు పంటలు, ఆరుదడి పంటలు ఇవన్నీ కూడా అందుకుని వేసేటువంటి ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నం చేసి మనం దేశాన్ని సౌభాగ్యవంతం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చివరిగా ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. ఉన్న వనరులన్నీ ఉపయోగముననున్న చిత్తశుద్ధి పనులు చేయుచున్న, ఉన్న వనరులన్నీ ఉపయోగముననున్న చిత్తశుద్ధి పనులు చేయుచున్న, వెనుకనున్న ఘనత కొనుకుదీయకయున్న, వెనుకనున్న ఘనత కొనుకుదీయకయున్న, ప్రగతి కురియో హర్షవర్షమట్లు, ప్రగతి కురియో హర్షవర్షమట్లు. ఉన్న వనరుల్ని మనం ఉపయోగించుకోవాలి. ఉన్న పొలాలు బీడులు చేసేసి, సముద్రాలు చేసేసి ఏదో కొత్తగా సంపాదిద్దామని కాదు.
అలాగే చిత్తశుద్ధి పని చేయాలి. అధికారుల దగ్గర నుంచి అమాయకులైన ప్రజల వరకు చిత్తశుద్ధితో చేస్తున్నాము. లోపల ఏముందో అదే చెబుతున్నామా లేదా, ఆ చెబుతున్నదే ఆచరిస్తున్నామా లేదా అనే ఆలోచనతో చేస్తే వ్యవసాయమైనా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా ఏదైనా సరే ఆనందంగా ఉంటుంది. అప్పుడు మన సంసారాలన్నీ బాగుంటాయి. అప్పుడు వెనకనున్న ఘనత కొనుకు తీయకయున్నా. ఇవాళకి కూడా భారతదేశం అంత గొప్పది, ఇంత గొప్పది అంటే మనం చప్పట్లు కొట్టేస్తూ ఉంటాం. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అంత గొప్ప దేశం ఇలా ఎందుకయింది? ఇప్పటికీ దేశాల్లో ఎదుగుతున్న దేశం, వర్ధమాన దేశం, వృద్ధి చెందిన దేశం అని అనలేకపోతున్నామండి. దానికి మనం ఎంతవరకు కారణం, మన వరకు మనం ఆ సమస్యను ఎలా పరిష్కరించగలం అని ఆలోచిస్తే వెనకనున్న ఘనత కొనుకు తీయకూడదు, నిద్రపోకూడదు. ఆ ఘనత ఇప్పుడు ఎందుకు పొందలేం? పూర్వం ఏ వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ ఎందుకు దిగజారింది, ఇప్పుడున్న వ్యవస్థలో నష్టాలు ఏమిటి, దీని నుంచి ఎలా బయటపడాలి, ఇది ఆలోచన చేయాలి ఖచ్చితంగా. వెనకనున్న ఘనత కొనుకు తీయకయున్న ప్రగతి కురియు హర్ష వర్షమట్లు. హర్షం వర్షంగా కురిసినట్టే ప్రగతి కురుస్తుంది. అలా మీ అందరి జీవితాల్లో ప్రగతి కురియడానికి ఈ జై జవాన్ జై కిసాన్ అనేటువంటి ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. స్వస్తి.